ఒకప్పుడు బ్రిటిష్ కాలనీగా ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని ఆర్థిక శక్తుల్లో ఒకటిగా మారింది. జపాన్ అధిగమించి ప్రపంచంలోనే 4వ స్థానాన్ని సాధించింది. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు, భారతదేశ ఉద్భవాన్ని సూచిస్తుంది. బై ద ఎండ్ ఆఫ్ 2025 ఇండియాస్ నామినల్ జీడిపి వచ్చేసి $4.18 ట్రిలియన్ కి చేరుకుంది. దీంతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీంతో అమెరికా, దాని తర్వాత చైనా, దాని తర్వాత జర్మనీ తర్వాత భారత్ వచ్చింది. ఇప్పుడు భారత్ జపాన్ ను వెనక్కి నెట్టింది. భారత్ ఈ స్థానాన్ని సాధించడానికి గల మేజర్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చి సెక్టోరల్ రీఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఇండియాలో ప్రొడక్షన్ పెరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి డెమోగ్రఫిక్ డివిడెండ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే 65% ఆఫ్ ఇండియా పాపులేషన్ నార్మల్ గా 35 ఇయర్స్ లోపు వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఓవరాల్ ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ అదర్ కంట్రీస్. వీటి వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో ఉన్న టెక్నాలజీ పెరిగింది. అంతేకాదు కోవిడ్-19 తర్వాత రికవరీ కోసం గవర్నమెంట్ PLI స్కీమ్ ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 6 to 7% ఆఫ్ ప్రొడక్షన్ ఇండియాలో పెరిగింది. దీనివల్ల అసలు ఇంపాక్ట్ ఏంటంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంతేకాదు ఫారిన్ ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ అనేది పెరిగి మన ఇండియాకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయవచ్చు. దానివల్ల ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ని పెంచవచ్చు. దీనివల్ల ఇండియన్ రూపీ వాల్యూ పెరుగుతుంది. అంతేకాదు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ G20 క్వాడ్ లాంటి ఆర్గనైజేషన్స్ లో ఇండియా యొక్క పాత్ర అనేది మెరుగుపడుతుంది. అంతేకాదు ఇప్పుడు చైనా తర్వాత ఇండియా గ్రోత్ ఇంజన్ గా మారుతుంది. సప్లై చైన్స్ లో కూడా ఇండియా ప్రభావితం చూపిస్తుంది. అంతేకాదు ఎంటైర్ వరల్డ్ ట్రేడ్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ టాపిక్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామీలో చాలా చాలా ఇంపార్టెంట్.